ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులు అంతర్జాతీయంగా దుమారం రేపాయి. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పుడు పాత దోస్తులు. 90ల్లో రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరకు ప్రత్యర్థి దేశాలుగా మారిపోయాయి. ప్రస్తుతం బద్ధ శత్రువులుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పుడు అత్యంత సన్నిహిత దేశాలు. 1960లో ఇరాన్, ఇజ్రాయెల్కు ఉమ్మడి శత్రువు ఇరాక్ దేశం. వాస్తవానికి ఇజ్రాయెల్ చుట్టూ ఇస్లామిక్ దేశాలే ఉన్నాయి. దీంతో అప్పట్లో చుట్టుపక్కలున్న ఇస్లామిక్ దేశాలతో ఇజ్రాయెల్ నానా ఇబ్బందులు పడేది. ఇదిలా ఉంటే ఇరాక్లోని సున్నీ నాయకత్వాన్ని తమ ప్రాంతీయ విస్తరణ లక్ష్యాలకు ప్రమాదంగా ఇరాన్ భావించేది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ జట్టు కట్టాయి. అంతేకాదు ఈ రెండు దేశాలకు మరో దేశం తుర్కీ కూడా జత కలిసింది. ఈ మూడు దేశాలు ట్రైడెంట్ అనే కోర్ నేమ్తో ఓ గ్రూప్ను కూడా అప్పట్లో ఏర్పాటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 1980లో ఇరాన్, ఇరాక్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలా కాలం పాటు ఇరాన్కు అండగా ఇజ్రాయెల్ నిలబడింది. ఇరాన్కు అవసరమైన ఆయుధాలను ఇజ్రాయెల్ అందజేసింది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ హనీమూన్ ఎక్కువ రోజులు నడవలేదు. ఫలితంగా 1990 నాటికి రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటికి ఇరాన్కు కూడా ఇరాక్ నుంచి ముప్పు తొలగిపోయింది. మరోవైపు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఏర్పాటైన హెజ్బొల్లా, హమాస్లకు ఇరాన్ మద్దతివ్వడం మొదలయ్యింది. ఈ నేపథ్యంలో 2006లో హెజ్బొల్లాతో అలాగే 2008లో హమాస్తో ఇజ్రాయెల్ పోరాడాల్సి వచ్చింది. దీంతో ఇటు హెజ్బొల్లా అటు హమాస్కు ఇరాన్ మద్దతు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ బద్ధ శత్రువులుగా మారాయి. ఇక్కడ ఇజ్రాయెల్ సైనిక పాఠవం గురించి చెప్పుకొని తీరాలి. వాస్తవానికి పశ్చిమాసియాలోని ఓ చిన్న దేశం ఇజ్రాయెల్. అయితే ఈ చిన్న దేశమైన ఇజ్రాయెల్ను చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దీనికి కారణం ఇజ్రాయెల్ దగ్గరున్న అధునాతన ఆయుధ సంపత్తే. అంతేకాదు సైబర్ వార్ఫేర్కు చిరునామాగా ఇజ్రాయెల్ మారింది. ఆధునిక యుద్ధ తంత్రాల్లో ఇజ్రాయెల్ పైచేయి సాధించింది. అత్యంత అధునాతన ఆయుధాలను ఇజ్రాయెల్ సమకూర్చుకుంది. అసలెవ్వరూ ఊహించని విధంగా నిత్య జీవితంలో వాడే సాధారణ పరికరాలను విధ్వంసానికి ఉపయోగించుకుంటోంది. ఇటీవల పేజర్లు, వాకీటాకీలతో హెజ్బొల్లా, హమాస్ టెర్రరిస్టు సంస్థలపై ఇజ్రాయెల్ విరుచుకుపడ్డ మొదలెట్టింది. ప్రత్యర్థులకు రవ్వంత అనుమానం రాకుండా ఉండేందుకు గాను పాత పేజర్లను ఉపయోగించింది ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాడ్ చరిత్ర తెలిసిన వారికి ఇలా పేజర్లను, వాకీటాకీలను ఉపయోగించడం పెద్ద ఆశ్చర్యం కలిగించదు. కొంతకాలం కిందట లెబనాన్లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. పేజర్లు ఎడాపెడా పేలిపోయాయి. ఈ సంఘటనలో 10 మందికి పైగా హెజ్బొల్లా ఉగ్రవాదులు, సానుభూతిపరులు హతమయ్యారు. ఈ ఘటనతో మధ్య తూర్పు దేశాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పేలుడుకు ఇజ్రాయెల్ ప్రధాన కారణమంటూ లెబనాన్ మండిపడింది. కాగా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా ఖండించింది. ఈ దాడులతో ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ఇజ్రాయెల్ ప్రశ్నించినట్లయిందని సౌదీ అరేబియా అభిప్రాయపడింది. ఇరాన్పై దాడులు చేసి అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలకు ఇజ్రాయెల్ తూట్లు పొడిచిందని సౌదీ అరేబియా పేర్కొంది. ఏదేమైనా రాజకీయాల్లో